దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా ఖండంలో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రాంతాలు వెళ్ళి పరిచర్య చేస్తున్న సమయంలో కొంతమంది ఈ రాత్రి డేవిడ్ లివింగ్స్టన్తో పాటున్న కొంతమంది ఈ అడవిలోనే ఎక్కడో టెంట్ వేసుకొని ఉంటారు, ఈ రాత్రి వాళ్ళని చంపేయాలని ఒక గుంపు నిర్ణయం చేసుకున్నారు. ఈ సంగతి డేవిడ్ లివింగ్స్టన్ గారికి తెలియదు. అలా ప్రయాణం చేస్తూ రాత్రి కాగానే ఒక ప్రాంతంలో టెంట్ వేసుకొని ఒక చక్కగా పాట పాడి తనతో పాటున్నవారు ప్రార్థన చేసుకొని అలిసిపోయారు కనుక నిద్రపోయారు. ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాళ్ళు పడుకొని ఉన్నారు, ఇప్పుడు చక్కగా మీరు రండి అన్నారు. చాలామంది కత్తులతో, బల్లాలతో, కర్రలతో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో డేవిడ్ లివింగ్స్టన్ గారిని, ఆయనతో పాటు ఉన్నటువంటి వారిని చంపడానికి సరైన సమయం అదే అని అందరూ వచ్చారు. ఇంకనుకున్నారు, దొమ్మిడిగా పడి వారి మీద చంపేద్దాం, వీరు యేసు ప్రభు ప్రేమను చెప్పడానికి వీల్లేదు, మా ప్రజల్ని మార్చేస్తున్నారు అని కోపముతో, కసితో అక్కడికి వచ్చేసరికి ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటిదంటే వారు పడుకొనున్న ఆ టెంటులో, ఆ టెంటు చుట్టూ దాదాపుగా 47 దేవదూతలు అలా చేతిలో ఖడ్గాలు పట్టుకొని అలా రౌండ్గా తిరుగుతున్నారంట. 47 మంది దేవదూతలు. దాంట్లో వాళ్ళకి భయం అయిపోయింది. ఇంతవరకు ఇటువంటి ఆజానుభావులను, తెల్లగా మెరుస్తున్నటువంటి వారిని, చేతుల బలమైన ఖడ్గాలను పట్టుకున్నటువంటి వారిని మేము చూడలేదే, అయ్యో వాళ్ళు మమ్మల్ని చూసేస్తే చంపేస్తారేమో అన్న భయంతో పరిగెత్తారు. ఆ గుంపులో కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. అప్పుడు ఆయన డేవిడ్ లివింగ్స్టన్ గారికి చెప్పారు, అయ్యా కొన్ని నెలల క్రిందట మేము మిమ్మల్ని చంపడానికి వచ్చాం. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఏమైంది, ఎందుకు చంపలేకపోయారంటే, మేము చంపాలనే వచ్చాము, కానీ మీ టెంట్స్ చుట్టూ దాదాపుగా 47 మంది దేవదూతలు అలా కాపు కాస్తున్నారు మీకు అని. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించాడు. తన స్వదేశానికి వెళ్ళి ఈ సాక్ష్యాన్ని సంఘంలో పంచుకుంటున్నాడు. ప్రియులారా, ఏమైందో తెలుసా, మమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు మా టెంట్స్ చుట్టూ 47 మంది దేవుని దూతలు మాకు కాపలా కాశారంట, దాంట్లోంచి రక్షించబడిన వ్యక్తులు చెప్పారు అని చెప్పేసరికి దాంట్లో ఒక ఆయన లేచి నిలబడి అన్నాడు, డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆ కార్యము జరిగింది జనవరి 14వ తేదీనేనా? ఈజ్ ఇట్ ఆన్ జనవరి 14th? ఎస్, ఎగ్జాక్ట్లీ జనవరి 14th జరిగింది. ఈజ్ ఇట్ ఆన్ 1856? 1856 సంవత్సరము జనవరి నెల 14వ తారీఖున మధ్యరాత్రిన ఇది జరిగింది. ఎస్, నీకెలా తెలుసు? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, జనవరి 14వ తారీఖున మధ్యరాత్రి 47 మంది మేము మోకాళ్ళ మీద ఉండి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రాత్రి, the same night we are praying for you. దేవుడు మిమ్మల్ని కాపాడాలని.